హాయ్ ఫ్రెండ్స్, కథామృతలరికి సుస్వాగతం. ఈరోజు బామ్మ మజాక 5th పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. పద్మావతి బిక్కమొహంతో, పల్లెటూరు దాన్ని, పట్నం వాళ్ళ పద్ధతులు ఆచారాలు నాకేం తెలుస్తాయి? మా ఇంటి పరిస్థితి మీరు చూశారు కదా అమ్మమ్మ. తిండికి బట్టకు చాలని బతుకులు మావి. ప్రతిదీ వృధా చేయకుండా వాడుకోవడం అలవాటు. రాత్రి మీరిద్దరూ సరిగా తినక అన్నం చాలా మిగిలిపోయింది. మా ఇంట్లో ఎప్పుడు రేషన్ బియ్యమే. ఇక్కడేమో సన్న బియ్యంతో వండిన మల్లెపూలు లాంటి అన్నం చెత్తపుట్టలో పడేసేందుకు మనసొప్పక అమ్మ చేసినట్టే చేశాను. ఇక ముందెప్పుడు అలా చేయనని మీ మనవడికి చెప్పండి. జాలి చూపులు చూస్తూ బ్రతిమాలింది. ఆ మాటలు వినగానే అన్నపూర్ణమ్మ గుండె చెరువైపోయి, అలాగే చెప్తానులే, ఇంకా విషయం మర్చిపోమ్మడు. సంసారం పొదుపుగా చేసుకోవడం మంచిదే కానీ మన ఇంట్లో మరీ అంత జాగ్రత్త అవసరం లేదు. తరాలు తిన్నా తరగని ఆస్తి. పైగా నీ మగుడు ఆఫీసరు. వాడికింత పనిచేసే వాళ్ళ ముందు దర్జాగా ఉండాలి తప్ప నావర్త పడకూడదు. ఇక నుంచి వాడికి ఏది ఇష్టమో అది అడిగి చేసి పెట్టు. వంట రుచిగా చేసి పెట్టే భార్యలంటే మగుళ్ళు పడి చస్తారు తెలుసా. రాత్రికి వాడికి ఇష్టమైన ములక్కాడ సాంబారు, గుత్తొంకాయ కూర చెయ్యి. ఇవాళ పులిలా గాంటించిన వాడే రేపు నీ కొంగు పట్టుకు తిరుగుతాడు. అన్నట్లు నీకు మొక్కలంటే ప్రాణంటా కదా మీ అమ్మ చెప్పింది. మరింకే ఈ కూరగాయల తొక్కులు పెరట్లో వంగ బెండ మొక్కలకు వేసావంటే ఖర్చు తగ్గుతుంది. పురుగుల మందు కంపు కొట్టే కూరలు తినే బాధ తప్పుతుంది. ఆ చేత్తోనే రోజు ఫిల్టర్ కాఫీ చేసి ఆ పొడి వృధా కాకుండా గులాబీ కుండీల్లో మల్లె జాజిపాదుల్లో వేసి చూడు. నెల తిరిగేసరికి గంపెడు పూలు పూస్తాయి. ఎంచక్క నువ్వు పైసా ఖర్చు లేకుండా రోజు తల్లిండా పెట్టుకోవచ్చు అంటూ పొదుపు చేసే తలలోపాయం చెప్పేసరికి పద్మావతి మొహం తేటపడి, తెల్లవారేసరికి అమ్మమ్మ చెప్పింది తూచా తప్పకుండా చేయడం మొదలెట్టింది. మర్నాడు పొద్దుటే భార్య చేతి మీదుగా గుమగుమలాడే ఫిల్టర్ కాఫీ రుచి చూసిన మనవడు ఆనందంతో అవాకవడం చూసి తన చిట్కా పనిచేసినందుకు పెద్దావిడ గుమ్మరగా నవ్వుకుంది. కానీ పెళ్ళామంటే చచ్చేంత ఇష్టమైన చదువులేని పల్లెటూరి పిల్లను కట్టుకున్నానని అప్పుడప్పుడు మనవడి మాటల్లో వ్యక్తమయ్యే అసంతృప్తి చీటికి బాటికి పుట్టింటి పేదరికాన్ని గుర్తు చేసుకుని మనవరాలు పడే బాధ అన్నపూర్ణమ్మని ఆలోచనలో పడేశాయి. కొద్ది రోజుల్లోనే వీటికి ఉభయతారకమైన పరిష్కారం కనిపెట్టేసి మనవడు బ్యాంక్ వెళ్ళగానే మనవరాలను తీసుకుని చూసినప్పుడల్లా హాయ్ బామ్మగారు బాగున్నారా అంటూ హుషారుగా పలకరించే ఎదురింటి కుర్ర లెక్చరర్ దగ్గరికి వచ్చి, రాధమ్మ, ఇది నా మనవరాలు పద్మ. 10వ తరగతి ఫస్ట్ను పాస్ అయిన తండ్రికి చదివించే స్తోమత లేక అక్కడితో ఆపేసింది. ఇప్పుడు చదువుకోవాలని ఆశపడుతున్నది. దూర విద్యలని ఇవి ఉన్నాయట కదా, ఆ వివరాలు కనుక్కొని ఆ పరీక్ష కట్టించుతలే నీకు పుణ్యం ఉంటుంది అని గడ్డం పట్టుకుని మరీ బ్రతిమాలింది. వెంటనే రాధ, బామ్మగారు, మీరు కరెక్ట్గా డిగ్రీ ఎంట్రన్స్ టెస్ట్ ఫీజు కట్టే టైంకి వచ్చి అడిగారు. రేపే ఫీజు కట్టి స్టడీ మెటీరియల్ తీసుకుందాం. తన్ని కాలు బయట పెట్టకుండా కోచింగ్ ఇచ్చి 3 ఏళ్లలో గ్రాడ్యుయేట్ని చేసే బాధ్యత నాది అని హామీ ఇవ్వడమే కాదు, 2 రోజుల్లో బుక్స్ తెచ్చి పద్మావతి చేతిలో పెట్టింది. వాటిని చూడగానే ఆనందంతో నోట మాట రాక తన్ను గట్టిగా వాటేసుకుని బోరున ఏడుస్తున్న మనవరాల్ని చూసి అన్నపూర్ణమ్మ నవ్వుతూ, ఇదిగో పిల్ల, ఊరికే సంబరపడటం కాదు, శ్రద్ధగా చదివి డిగ్రీ సంపాదించాలి. అప్పుడు చంటిగాడే కాదు నేను సంతోషిస్తాను అంటూ హెచ్చరించింది. ఇంటికి రాగానే భార్య నోట ఆ శుభవార్త విన్న వెంకీ ముందు షాక్ అయినా ఆ తర్వాత బామ్మకేసి ఆశ్చర్యంగా చూశాడు. ఆ రోజు ఆడవాళ్ళకి చదువులు ఎందుకంటూ ఏవేవో మాట్లాడావు కదే, మరిప్పుడు నువ్వు చేసిందేంటి? అన్నపూర్ణమ్మ నవ్వి, ఊరి వెరి తండ్రి, ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడటమే కదరా లౌక్యం అంటే. అప్పుడు పద్మావతికి చదువు తక్కువని నువ్వు నసుగుతుంటే ఏదో 4 మాటలు అడ్డం వేసి ఒప్పించానంతే. నిజానికి నా కాటే చదువు లేకపోయినా ప్రతి ఆడపిల్ల బాగా చదువుకోవాలి, అన్ని రంగాల్లో మగవాళ్ళకి ధీటుగా రాణించాలన్నదే నా అభిలాష మనసులో మాట చెప్పింది. వెంకీ తెల్లబోయి, అమ్మ బామ్మ, నీ 4కి 2 వైపులా పదునేనే. అయినా 25 ఏళ్ళు దాటిన పద్దుకి సంసార జంజాటంలో పడ్డాక ఇప్పుడు చదువు వంట పడుతుందంటావా
అనుమానంగా అడిగాడు. నీ మొహం, చదువుకి వయసేంట్రా? అవకాశం ఉండాలే కానీ మనిషి నిరంతర విద్యార్థే. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు. నా మనవరాలు రేపు ఈ పాటికి డిగ్రీ పట్టా పుచ్చుకోకపోతే నా పేరు తిరగరాసుకుంటా ధీమాగా ఛాలెంజ్ చేసింది. సర్లే, ఇళ్ళలగానే పండగొస్తుందా, అదేదో అయినప్పుడు చూద్దాంలే అంటూ ఉదాసీనంగా నవ్వి ఊరుకున్నాడు వెంకీ. అన్నపూర్ణమ్మ అంతటితో ఊరుకోలేదు. మర్నాడే కుటుంబయ్యను పిలిపించి, నువ్వు మాకు సాయం చేయాలయ్యా. నీకు చెప్పాను కదా, మా పొలాలు మీ ఊరికి దగ్గరలోనే ఉన్నాయని. వాటిని మా వారు కొడుకు బతికున్నన్ని రోజులు ప్రాణప్రదంగా చూసుకునేవాళ్ళు. కాలం చేశాక తల్లి లేని ఈ పసిగుడ్డు కోసం గుండె రాయి చేసుకుని ఆస్తి వ్యవహారాలన్నీ ఇన్నాళ్ళు నేనే చూసుకుంటున్నాను. కానీ ఇప్పుడు వయసు అయిపోయింది. వాడిదేమో బాధ్యత గల సర్కారు నౌకరీ. ఈ పనులన్నీ చూసుకోవడం కుదిరే పని కాదు. రాతకోతల్లో అనుభవం ఉన్నవాడివి, పైగా పిల్లనిచ్చిన మామవి. నీకంటే నమ్మకస్తుడు ఎక్కడ దొరుకుతాడు? అందుకే ఇక నుంచి నీ అల్లుడి పొలం తాలూకు లావాదేవీలన్నీ నువ్వే చూసుకోవాలి. నీకెలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి సరిపడా ధాన్యం తోలించి మీ షావుకారిచ్చే జీతానికి రెట్టింపు జీతం ఇస్తాను. దానివల్ల నీకు మేలు జరుగుతుంది, అల్లుడికి సాయం చేసినట్లు అవుతుంది. ఏమంటావు అన్నట్లు చూసింది. కుటుంబయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ, మహాప్రసాదం తల్లి, నా పాలటి దేవత అడగకుండానే ఇంత గొప్ప వరం ఇస్తానంటుంటే కాదంటానా? జీవితాంతం దాసుండై మీ సేవ చేసుకోను అంటూ చేతులు జోడించాడు. అన్నపూర్ణమ్మ నవ్వేసి, మనలో మనకి దండాలు దస్కాలు ఎందుకు కానీ, ఆడపిల్లల చదువులు అడగెక్కించకుండా కాలేజీలో చేర్పించు. ఫీజులు నేను సర్దుబాటు చేస్తాను అని హామీ ఇచ్చి, పక్కనే ఉన్న మనవరాలికి, నీ పుట్టింటి బెంగ తీరినట్లే కదా, ఇంకేం ఆలోచించకుండా బుద్ధిగా చదువుకో, ఇంటి పని అప్పలమ్మ, వంట పని నేను చూసుకుంటాం అంది. పద్మావతికి ఆనందానికి అవధులు లేవు. అమ్మమ్మ మనసు ఎంత మంచిదో, ఆవిడ్ని సంతోషపెట్టడానికైనా నేను డిగ్రీ తెచ్చుకొని తీరాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయింది. ఆ రోజు నుంచి నిద్రాహారాలు మాని పుస్తకాల పురుగై 3 ఏళ్ళు తిరిగేసరికి డిగ్రీ పట్టా చేజిక్కించుకుంది. ఇప్పుడు పద్మావతి మొహంలో కాపురానికి వచ్చిన నాటి అమాయకత్వం, బేలతనం మచ్చుకైనా లేవు. చదువు నేర్పిన సంస్కారం, ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. సానపెట్టిన వజ్రంలా మెరిసిపోతున్న మనవరాల్ని చూసి అన్నపూర్ణమ్మ తెగ ముచ్చట పడిపోతున్నది. ముద్దబంతి లాంటి పెళ్ళాం బామ పుణ్యమా అని జాజిమొగ్గల నాజూగ్గా తేలటంలో వెంకీ సంతోషానికి పట్టపగ్గాలే లేవు. థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నాళ్ళు చాటుగా వెక్కిరిస్తున్న మా లేడీ స్టాఫ్ ముందు నన్ను గర్వంగా తలెత్తుకునేలా చేశావే. నిన్న ఇద్దరం షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ మా ఏజిఎం భార్య కనిపించి పద్దుని చూడగానే, వెంకటేష్ గారు మీ ఆవిడ ముందు మిస్ ఇండియా కూడా బలాదూరేనండి అంటూ పొగిడేసింది తెలుసా. ఈ క్రెడిట్ మొత్తం నీదేనే బామ్మ. నువ్వు ఇంకో 100 ఏళ్ళు బతకాలి. నీ చల్లటి నీటిలో నేను పద్దు హ్యాపీగా బతికేస్తాం అంటూ ములగ చెట్టెక్కించాడు. అన్నపూర్ణమ్మ నవ్వుతూ, పిచ్చి తండ్రి, నిన్నొదిలి నేనెక్కడికి పోతాన్రా? ఆ యములాడు బలవంతంగా లాక్కెళ్ళినా సరే మళ్ళీ నీ పెళ్ళాం కడుపున కాయనై కాసి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోను అంటూ ఆపేక్షగా ముద్దుల మనవడి బొగ్గలు పొణికింది. కథ విన్నారు కదా. ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను. మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.